హలో నమస్తే, నేను మీ లతా ఫ్రమ్ కాకినాడ. ఈరోజు టాపిక్ ఏంటంటే సబ్ కంజంక్టివల్ హెమరేజ్, దీన్ని SCH అంటాం. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, ఎలా తెలుస్తుంది అంటే, కన్నంతా రెడ్గా అయిపోతుంది. చాలా మందిలో కన్ను చాలా రెడ్గా అయిపోతుంది, థిక్ రెడ్ అనమాట. సో అలాంటప్పుడు చాలా భయం వేస్తుంది, చాలా రెడ్గా ఉంది, ఏదో అయిపోయింది నా కంటికి అని. సో నిజానికి ఏమవుతుందంటే, అసలు అది ఎందువల్ల వస్తుంది అంటే, కొన్ని కారణాల చేత కన్ను ఎర్రగా అయిపోయి, అంటే చిన్న చిన్న రక్తనాళాలు, ఈ తెల్లగుడ్డు ఉంది చూసారా, సో దాని కంజంక్టివాలో చిన్న చిన్న స్మాల్ వెజల్స్, బ్లడ్ వెజల్స్ బ్రేక్ అయ్యి రక్తం గడ్డ కడుతుంది అనమాట. సో అది కరగడానికి 1 వారం నుంచి 2 వారాల టైం పడుతుంది. నిదానంగా బ్లడ్ అబ్జర్వ్ అవ్వాలి. సో అది ఎమర్జెన్సీగా వెంటనే వైట్ అయిపోవాలంటే కుదరదు, ఖచ్చితంగా ఇది టైం తీసుకుంటుంది, 2 వీక్స్. సో ఇది ఏ కారణాల చేత వల్ల రావచ్చు అంటే, కంటికి దెబ్బలు తగిలినప్పుడు, ఏమైనా దెబ్బ తగిలినప్పుడు ఆ రక్తనాళాలు పగిలి బ్లడ్ క్లాట్ అయ్యి ఆ రెడ్నెస్ అనేది మనకు బాగా ఎక్కువ తెలుస్తుంది. రెండోది ఏంటంటే, ఎక్కువ తుమ్మిన, దగ్గినప్పుడు, హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఈ ఎరుపు అనేది వస్తుంది. దీంతో పాటు చాలామంది బ్లడ్ థిన్నర్స్ వాడతారు, అంటే రక్తం పలుచబడే మాత్రలు వాడే వాళ్ళలో కూడా ఇది త్వరగా అంటే చిన్న చిన్న వాటికి ఎరుపు అవుతూ ఉంటుంది అనమాట, తుమ్మిన దగ్గిన అలాంటప్పుడు. తర్వాత నెక్ అండ్ బ్రెయిన్ మీద ప్రెషర్ పడినప్పుడు ఈ బ్లడ్ క్లాట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇప్పుడు దీంతో పాటు చూడండి, ఇంజురీస్ జరుగుతాయి. పెద్ద బైక్ మీద వెళ్తున్నప్పుడు స్కిడ్ అయి పడిపోయిన వాళ్ళలో, అలాంటి వాళ్ళు కూడా కన్నంతా వాచిపోయి ఈ రెడ్నెస్ అనేది కూడా ఉంటుంది. సో అది ప్రమాదం, అదైతే వెంటనే హాస్పిటల్కి రావాలి. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన కారణాలతో వచ్చిన ఎరుపుకైతే మీరు భయపడాల్సింది లేదు. కొంతమందికి ఏంటంటే, నిద్దట్లో పీడకలు వచ్చి ఒకసారి సడన్గా లేచి కూర్చుంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఈ ఎరుపు అనేది అలాంటి సందర్భాల్లో కూడా వస్తుంది. తర్వాత హర్రర్ మూవీస్ చూస్తున్నప్పుడు వస్తుందంటే, ఏ కారణం చేతనైనా హెవీ బ్లడ్ ఫ్లో అనమాట, హై బ్లడ్ ప్రెషర్ ఒక్కసారి జరిగినప్పుడు ఈ చిన్న చిన్న రక్తనాళాలు పగిలి బ్లీడ్ అవుతుంది అనమాట. సో దీన్నే సబ్ కంజంక్టివల్ హెమరేజ్ అంటాం. సో ఇది ఎమర్జెన్సీ కాదు, ప్రమాదం కాదు, కానీ అయినప్పటికీ ఒకసారి హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకోవాలి. ఎందుకు అంటే, ఈ ఎదర జరిగే ఈ డ్యామేజ్ పర్వాలేదు, కానీ కంటి లోపల నరంలో కూడా ఒక్కొక్కసారి ఇంటర్నల్ బ్లీడింగ్స్ జరుగుతాయి. అంటే బయట జరిగింది కాబట్టి లోపల కూడా జరిగే అవకాశం ఉంది. సో అది జరిగినప్పుడు ఏంటంటే, రెటీనా పరీక్ష కూడా చేయించుకోవాలి. సో లోపల రెటీనా అంతా హెల్దీగా ఉందంటే ఇది ప్రమాదం కాదు. సో ఇది మనకి మారడానికి 1 నుంచి 2 వీక్స్ ఈజీగా పట్టేస్తుంది. ఇది కంగారు పడాల్సిన పని లేదు. ఓకే, థ్యాంక్ యూ.